కోపంతో రగిలిపోతున్నారు. ఏ ఈరోజు కాదు దీంట్లో యుద్ధానికి దిక్కండి అని ఒకవేళ దిగితే గనక ఈడికి పిచ్చెక్కిందా అన్న మాట కంపల్సరీ వస్తది. ఎందుకంటే ప్రతీదీ అంట్లో వాళ్ళ మీదకి రాకుండా చూసుకునే పనులు ఎవరు అన్నదంటే మొఖం తెలుసుకే తప్పించి పేరు తెలీదండి. అంటే ఎందుకంటే నాకు ఎవరు లేరు కదా! ఉత్తినే మారిపోవడం అట్లా స్టార్ట్ చేశారాళ్ళు. అన్నిట్లికి అనుకూలం ఏంటంటే నాకు ఎవరు లేరు కదా! మారిపోయారు. అంతేనే. నన్ను చూత్తే ఎవరికి జాలి కలుగుతది చెప్పండి. నాలాంటోడు నెతికి వాళ్ళ పిల్లలు పుట్టిన పిల్లలతో సహా అంట్లో నాలాంటోల్ని అప్పచెప్పి ఆ స్టేషన్‌లో చెప్పి మళ్ళీ అంట్లో నా మీదకి పంపిత్తారండి. అంత గొప్ప హృదయవంతులండి. ఆ స్టేషన్‌లో ఉన్నవాళ్ళేమో నాకు ఇలా చేతన్న పనులు రేపొద్దున మాకు ప్రాబ్లమ్ వస్తదేమో అని చెప్పేసి నాకొచ్చి ఆ కథ, ఆ స్టోరీ మొత్తం ఆ పెంట, ఆ పేడ మొత్తం అంతా నాకు చెప్తా కూర్చుంటారండి నాకు. ఆళ్ళు మంచి చేసినా అంటే ఇలా చేశాను, ఇలా నేను ఉన్నాను అని చెప్పేసి ఒక మాట చెప్తే ఏమైపోద్దండి. ఏం తెలియకూడదురా అని చెప్పేసి నాకున్నా పర్లేదండి. అది ఎదుటి వాళ్ళకి మేము ఎలాగున్నామని చెప్పేసి చెప్పొచ్చు కదండీ!